వెల్కమ్ టు ఎంబీకే న్యూస్. అందరికీ ముందుగా నమస్కారం. ఎంబీకే న్యూస్ తెలుగువారికి ఉగాది అంటే నూతన సంవత్సరం, షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవరం మన ఆనవాయితీలు. సూర్యాపేట జిల్లా పరసాయపల్లి గ్రామంలోని శ్రీ భవానీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో పురోహితులు మోత్కూరి రాజు శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. పరాభవనామ సంవత్సరం అంటే అవమానం భావంతో కాదు, ఆది దంపతుల సమ్మేళనం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొప్పుల భరత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బానోతు సైదులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎంబీకేతో అప్డేట్లు కొనసాగండి. సబ్స్క్రైబ్. 60 సంవత్సరాలు ఈ పరాభవన సంవత్సరం, 40 సంవత్సరం, ఇప్పుడు 40 వసంతలు ఉన్నాం. తర్వాత ప్లవంగన సంవత్సరం పోయింది, విశ్వావసన సంవత్సరం 39 విశ్వావసన సంవత్సరం. ఇప్పుడు 40 సంవత్సరంలో ఈ పరాభవన సంవత్సరం వచ్చింది. ఈ పరాభవన సంవత్సరం అంటే మన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవద్దు. సంవత్సరాల పరాభవం అంటే అవమానము అయిందా, గెలవకపోవడం అనుభవిస్తూ. ఈ పరాభవన సంవత్సరం అంటే ఈ యొక్క రాజకీయ ఉన్నోళ్ళకు కొద్దిగా ఇబ్బందులు అవుతాయి. రాజుకు మంత్రులకు రాజకీయ ఉన్న వాళ్ళకు కొద్దిగా చిన్న ఇబ్బందులు కలుగుతాయి. పోయినది విశ్వాసన సంవత్సరం కొద్దిగా మంచిగా శుభం జరిగింది, అందరికీ జయం పొందింది. ఈ పరాభవన సంవత్సరం కొద్దిగా ఇబ్బందులతోటి కూడుకున్న పని. ఈ యొక్క ఉగాది రోజు ఈ ఉగాది రోజు మనము పంచాంగ శ్రవణం ఎందుకు వినాలంటే దానికి మనకు ఉదాహరణ ఉంది. దానికి కూడా మనకు చాలా శుభంగా జరుగుతుంది. ఏ శుభం జరుగుతుంటే ఉగాది పంచాంగ శ్రవణం దేవాలయంలో వినాలి. మొట్టమొదటి దేవాలయంలో పంచాంగం వినాలి. ఇలా దేవాలయంలో ఉగాది రోజు వినడం వల్ల ఏంటంటే కళ్యాణ గుణభవం రిపుహరం. కళ్యాణం కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది. రిపుహరం, అంటే శత్రువులు ఉండరు, వారికి శత్రువులు కానీ నరవిష్టి కానీ ఉండదు. ఇంకా దుస్వప్న దోషావహం, చెడు కళలు వస్తాయి, చెడు కళలు వచ్చే ఉండవు. గంగా స్నాన విశేష పుణ్యపరం. కాశీలో గంగా స్నానం చేసిన పుణ్యమో, ఉగాది రోజు పంచాంగ స్నానం చేసిన పుణ్యము. ఇంకా గోదాన తుల్య నృహం, పంచాంగ శ్రవణం ఉగాది రోజు ఇంత పుణ్యము. ఇంకా ఆయుర్వృద్ధి, ఆయుష్ పెరుగుతుంది, శుభకరం. మన సంతానం కూడా, మన పిల్లలకు కూడా సంతాన సపత్రం అంటే వాళ్ళకు విద్యాభ్యాసాలు, వాళ్ళకు మంచి బుద్ధులు కలుగుతాయి. ఇంకా నానా కర్మ సుసాధనం, ఏ కర్మ అంటే పనులు, నానా కర్మ సుసాధనం, ఏ పనులు చేసినా కూడా విజయవంతంగా జరుగుతుంది. దీనివల్ల ఈ యొక్క ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల శుభం జరుగుతుందని చెప్తాడు. ఇంకా పంచాంగం వల్ల అంత శుభాలు జరుగుతుంది. ఆ పంచాంగం వల్ల ఈ పరాభవన సంవత్సరానికి ఈ యొక్క నవనాయకుల్లో నవనాయకులు 9 నాయకులు ఉంటారు. రాజు, మంత్రి, సేనాధిపతి, ఇట్లా రాజ్యంలో ఎలా ఉంటారో సంవత్సరానికి కూడా నవనాయకులు ఉంటారు. ఈ నవనాయకుల్లో రాజు ఎవరంటే గురువు. ఇవాళ గురువారం అయింది, గురువారంతో ప్రారంభమైంది కాబట్టి రాజు గురువు అంటే దేవతల గురువు అంటే బృహస్పతి ఎవరు? దేవతల గురువు ఈ యొక్క శుభగ్రహం, పాపగ్రహం కాదు, శుభగ్రహం. రాజు శుభగ్రహం కాబట్టి మనుషులందరూ కూడా మంచిగా జరుగుతుంది. ఇంకా మంత్రి కుజుడు పాపగ్రహం. కుజుడు అంటే అంగారకుడు పాపగ్రహం కాబట్టి కొద్దిగా ఆలోచనలు, మంత్రులకు ఉన్న ఆలోచన, రాజుకు వేరే మంచిగా ఉంటుంది, మంత్రులకు ఆలోచనలు కూడా మారుతాయి. ఇంకా ఏంటంటే సేనాధిపతి చంద్రుడు, ఆ యొక్క సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల ఎరుపు ధాన్యాలు, నలుపువాడు ఎరుపు ధాన్యాలు, ఎర్రగా ఉండే ధాన్యాలు బాగా పండుతాయి ఈ సంవత్సరము. అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి చంద్రుడు కావల్ల ఈ యొక్క వర్షాలు కూడా సస్యశ్యామలంగా పడుతుందని చెప్తుంది. ఇంకా రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. ఈ యొక్క పశువుల కాపరి ఈ సంవత్సరం ఎవరు? శ్రీకృష్ణుడు. పశువులకు మంచిగా ఉంటుంది. పశువుల కాపరి శ్రీకృష్ణుడు, పశు సంరక్షణ శ్రీకృష్ణుడే. ఈ ఎరుపు ధాన్యాలు చాలా పండుతాయి. నలుపు దానికంటే ఎరుపు ధాన్యాలు ఈ సంవత్సరం చాలా పండుతుంది. ఈ సంవత్సరం కత్తెర వస్తుంది. కత్తెరలో మనం ఏం చేయొచ్చు? ఇల్లు కప్పుకోవడం కానీ, గృహప్రవేశం కాకపోవడం కానీ, ఆ యొక్క బిడ్డలకు అల్లులకు బియ్యం పోయడం కానీ పని కత్తెరలో చేయొద్దు. ఎప్పుడు కత్తెర అంటే 4వ తారీఖు, డొల్లు కత్తెర 4వ తారీఖు, మే 4వ తారీఖు నుంచి కత్తెర ప్రారంభమై కత్తెర త్యాగం ఆ యొక్క
డొల్లు కత్తెర, కత్తెర త్యాగం అంటే 29వ తారీఖు వరకు కత్తెర గుర్తుపెట్టుకోండి. 4వ తారీఖు 29వ తారీఖు శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ ఏది పనికిరాదు. ఇంకా ఈ సంవత్సరము గ్రహణాలు లేవు. శుభం ఏంటంటే ఈ సంవత్సరం గ్రహణాలు లేవు. పోయిన సంవత్సరం మన ఒక గ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది. ఈ సంవత్సరము చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ మన భారతదేశంలో కనిపించదు. ఈ సంవత్సరం పశుపాలకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల పశువులకు పంటలకు బాగా ఉండును. ధాన్యం ధరం తగ్గును. పశువులకు గడ్డి నీరు సమృద్ధిగా లభించును. పశువులకు పాడి పంటల సమృద్ధి, ధనధాన్య సంపత్తులు కలను. ఈ యొక్క గో సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావున ఆ గోవులకు చాలా ఉంది. ఈ సంవత్సరం పుష్కరాలు కూడా ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము పుష్కరం ఏ పుష్కరం అంటే యమునా నది పుష్కరాలు 1వ తారీఖు 6వ నెల 2026 జూన్ 1వ తారీఖు తెల్లవారుజామున నైటు అంటే తెల్లవారుజామున 2వ తారీఖు అనగా ఈ యొక్క యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతుంది. ఈ యమునా నది మనకు లేదు, ఢిల్లీ ఉత్తర యమునా నది పుష్కరాలు. యమునా అంటే సాక్షాత్ ఎవరు? ఆ సూర్య భగవానుడి కుమార్తె యమునా నది, సూర్యుని కుమార్తె యమునా నది. ఆ యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతుంది పరాభావన సంవత్సరంలో. ఈ సంవత్సరంలో తూముల గాలి, 2 తూముల వర్షము, 11 వీసాల పంట ఉంది. పంట ఎక్కువ ఉంది, గాలి తక్కువ ఉంది. కావున ఈ సంవత్సరము ముఖ్యంగా మూడాలు ఇంకోటి తెలియని మూడాలు గురుమూఢ్యమే. మూడాలలో మనం వివాహాలు ఏది పనికిరాదు. శుభకార్యాలు, వివాహాలు, పూలు పళ్ళు పప్పన్నాలు ఏది పనికిరాదు. వివాహాలు ఎప్పుడంటే 15వ తారీఖు 7వ నెల జూలై 15వ తారీఖు నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి మళ్ళీ తిరిగి ఆషాఢ బహుళ అమావాస్య 12/8 వరకు గురుమూఢ్యము. ఇంకో మూఢ్యం శుక్రమూఢ్యం ఉంటుంది. అది అక్టోబర్ 17/10/2026 ఆశ్వీజ శుద్ధ సప్తమి నుంచి 28/10/2026 వరకు ఆశ్వీజ బహుళ తదియ వరకు గురుమూఢ్యము. ఈ మూడాలలో మనము ఏ కార్యాలు కూడా శుభకార్యాలు కూడా పనికిరాదు. ఈ సంవత్సరం ఆర్ద్రాకార్తె ఏంటంటే 22వ తారీఖు 6వ నెల 2026 ఆర్ద్రాకార్తె. ఆ యొక్క సోమవారం కార్తెలు ఈ కార్తెలు సోమవారం పగలు కార్తెలు కాబట్టి వర్షాలు బాగానే పడుతున్నాయి. ముఖ్యంగా మనుషులకు 12 రాశులు అంటే 12 రాశులు, మేషం నుంచి మీనం వరకు 12 రాశులు మనుషుల మనుగడ ఎలా ఉందంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తేలిక ఉంటుంది. అంతేగాని ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉందని మనం బాధపడద్దు. ఆదాయం వ్యయం తక్కువ ముఖ్యం కాదు. గురు స్థానం ముఖ్యం. గురువు శని స్థానం ముఖ్యం. పైసలు వస్తుంటే పోతుంటాయి, అది లెక్క చేయదు. అయ్యో మాకు ఆదాయం తక్కువ ఉంది, సంవత్సరం ఖర్చు ఎక్కువ ఉందని మనసులో బాధపడదు. మన గురుబలం ఉండాలి. ముఖ్యంగా గురుస్థానం మంచిగుంటేనే అన్ని పనులు కూడా విజయవంతంగా, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, పిల్లల యొక్క చదువు కానీ ఆ పనులు విజయవంతంగా జరుగుతుంది. ఈ ముఖ్యంగా మన జంగమేశ్వర స్వామి చూసుకోవాలి. ఏ దేవాలయం అంటే మనం మొత్తం జంగమేశ్వర స్వామి చూసుకోవాలి. జంగమేశ్వర స్వామి రాశి ఏంది? మకర రాశి. మకర రాశి జంగమేశ్వర స్వామికి ఈ సంవత్సరం ఆదాయం ఎట్లుందంటే మకర రాశికి ఈ సంవత్సరము ఆదాయము 2 ఆదాయం 8 ఖర్చు, 1 పూజ్యం 2 అవమానం. ఇంకోటి పరసాపల్లి గ్రామం అంటే అంటే కన్యారాశి, కన్యారాశి పరసాపల్లికి గ్రామానికి 8 ఆదాయం 11 ఖర్చు, 3 పూజ్యం 3 అవమానం. శత్రుస్థానం అంతే ఉంది, మిత్రస్థానం అంతే ఉంది. ముఖ్యంగా మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి వాళ్ళకు. మేషరాశి అంజయ్య, లింగయ్య, లక్ష్మయ్య గుర్తుపెట్టుకోండి. లింగయ్య లా మీద ఆ మీద వచ్చిన మొత్తం మేషరాశి వాళ్ళకు ఆదాయం 11, 5 ఖర్చు మంచిగుంది. రాజపూజ్యం 2, 4 అవమానం. మిత్రులు 2 ఉంటే శత్రులు 4 ఉంటారు. గుర్తుపెట్టుకోండి. శత్రుస్థానం ఎక్కువ ఉంది మేషరాశి వాళ్ళకు. ఆ తర్వాత రెండవది వృషభ రాశి వాళ్ళకు ఓంకారు, వెంకన్న, వీరయ్య, స్వరూప, స్వరాజ్యం, వెంకటేశ్వర్లు ఇవన్నీ కూడా వృషభ రాశి. వేవో కాకి ఓ వా వి ఊ వేవో వా మీద ఉండాలి మొత్తం వృషభ రాశి వాళ్ళకు. ఈ వృషభ రాశి వాళ్ళకు ఈ సంవత్సరము ఆదాయం తక్కువ ఉంది. 5 ఆదాయము 14 ఖర్చు, రాజపూజ్యం 5, 4 అవమానము. కాకుంటే వృషభ రాశి వాళ్ళకు గురుస్థానం మంచిగుంది. 2వ స్థానంలో గురువుండు, 11వ స్థానంలో శని ఉంది. కాబట్టి అనుకున్న పనులు మొత్తము విజయవంతంగా ఉండి ఈ సంవత్సరం శని స్థానం మంచిగుంది. మేషరాశి వాళ్ళకు ఏళ్ళనాడు శని ఉంది. గుర్తుపెట్టుకోండి. మేషరాశి వాళ్ళకు 12వ స్థానంలో శని ఉంది.
ఏళ్ళనాటి శని ఉంది. కానీ వృషభ రాశి వాళ్ళకి శని స్థానం మంచిగా ఉంది, 11వ స్థానంలో శని ఉంది. శని శుభస్థానం ఉంది కాబట్టి అనుకున్న పనులు సక్సెస్ అయితే, ఇంకా ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. ఎవరికి? వృషభ రాశి వాళ్ళకు. మూడవది ఏంది? మిథునం. మిథున రాశి వాళ్ళకు కమలాకరు, కృష్ణమూర్తి, హరీష్. మిథున రాశి వాళ్ళకి ఎట్లుందంటే 8 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 1, 7 అవమానం. వీళ్ళకు కూడా కొద్దిగా గురుబలం తక్కువ ఉంది. జన్మంలో 1వ స్థానంలో గురువు ఉండు కరెందా, 10వ స్థానంలో శని ఉంది. ఈ గురుబలం తక్కువ ఉంది. ఈ జూన్ 1 నుంచి ఈ మిథున రాశి వాళ్ళకు గురుస్థానం పెరుగుతుంది. అప్పుడు అనుకున్న పనులు కూడా విజయవంతంగా జరుగుతుంది. ఆ తర్వాత 4వది కర్కాటక రాశి వాళ్ళకు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకు హేమంత్, హే మీద ఉన్న వాళ్ళకు, డా మీద ఉన్న వాళ్ళకు, కర్కాటక రాశి వాళ్ళకు 2 ఆదాయము, 11 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 7. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకు మల్లయ్య, మా మీద ఉన్న వాళ్ళు మొత్తం సింహరాశి. మా, మీ, ము, మే అరేందా, మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం అరేందా, మకా, పుబ్బ, మా మీద ఉన్న వాళ్ళు మల్లయ్య, మోహను అందరూ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, 3 అవమానం. సంఘంలో పేరు పలికి మంచిగా ఉంటుంది సింహరాశి వాళ్ళకు. ఆ తర్వాత సింహం తర్వాత కన్యా రాశి వాళ్ళు ఎదురు చెప్పిన పరసాపిల్లి కన్యా రాశి. పా మీద ఉన్న వాళ్ళకు పుష్పలత, పరమేశ్వర్లు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం 8 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజపూజ్యం, అవమానం 3. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఉంటారు రామీద, శ్రీనివాసు, ప్రవీణ్. తులారాశి వాళ్ళకి ఉంటాయి. చిత్తా నక్షత్రం. ప్రవీణ్ కూడా తులారాశి, శ్రీనివాసు కూడా తులారాశి, క్రాంతి కుమార్, రావత్తున్న వాళ్ళు మొత్తం తులారాశి. ఇంకోటి రీ, రేణుక, రోజా వీళ్ళందరూ కూడా తులారాశి. స్వాతి నక్షత్రము, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం. ఇంకా ధనుష్, తా మీద ఉన్న వాళ్ళు కూడా తరుణ్ అంటారు. తరుణ్ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకు పోయిన సంవత్సరం అన్ని కొద్దిగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ ఉంది. ఆదాయం 5, 14 ఖర్చు, రాజపూజ్యం 6, అవమానం 3. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు ఎన్నో సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకు వృశ్చిక రాశి ఎవరంటే నా మీద ఉన్న వాళ్ళకు అరేందా, అనురాధ నక్షత్రం, నా, నీ, ను, అనురాధ, జ్యేష్ఠ, యాదగిరి అంటారు. యాదగిరి కూడా వృశ్చిక రాశి. నో, నా, నీ, ను, నే, యాదగిరి కూడా వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఉన్న వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా ఉంది. ఆదాయం 11, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకు. ధనుస్సు రాశి వాళ్ళ బి మీద భాగ్యమ్మ, బాలకృష్ణ, ఉన్న వాళ్ళకు మొత్తము ధనుస్సు రాశి. ఇంకా దాకు ఒత్తు ధనలక్ష్మి, పూర్వాషాఢ నక్షత్రం, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, యోగీశ్వర్, యోగానంద్ అంటే వాళ్ళ ధనుసు రాశి. యోగానంద్ ధనుసు రాశి. బాబీ అరేందా, మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రాలకు ధనుసు రాశి వాళ్ళకి సంవత్సరం ఏంటంటే 14 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 6. ధనుసు రాశి వాళ్ళకు యోగ్యత ఉంది. ఆ తర్వాత ధనుసు తర్వాత మకరం, ఉత్తరాషాఢ, శ్రవణం. మకర రాశి జానయ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం, జా మీద ఉన్న మొత్తం మకర రాశి. మన జంగమేశ్వర స్వామి చెప్తే కదా, జంగమేశ్వర స్వామి కూడా మకర రాశి. ఆదాయం 2, 8 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 2. ఆ తర్వాత కుంభం వాళ్ళకి చాలా ఉంటుంది. కుంభం వాళ్ళ పేరు సోమయ్య, సోమశేఖరు, సతీషు, గోపాలు. శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం, శేషో, అరేందా, దామిది ఉన్న వాళ్ళకు కుంభరాశి. దామిది అంటే దశరథ, కుంభరాశి వాళ్ళకి ఉన్నారు మన దగ్గర. కుంభరాశి వాళ్ళకి సంవత్సరము 2 ఆదాయం, 8 ఖర్చు, రాజపూజ్యం 4, 2 అవమానం. చివరిది మీనరాశి. రాశిలో 12వ రాశి, చివరి రాశి మీనరాశి వాళ్ళకు. మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం నుంచి ఉత్తరాభాద్ర, రేవతి 4 పాదాలు. ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అంటే రేవతి అంటే దేదో చాచి, దేవేందరు, చారులత, చిరంజీవి. ఉత్తరాభాద్ర దుష్యంత్, శైలజ, శివకుమారుడు. ఈ శివ ఉంటగా శివకుమారు కూడా మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరము చాలా 14 ఆదాయం, 11 ఖర్చు ఉంది. ఇంకా 7 పూజ్యం, 5 అవమానం ఉంది. మీనరాశి వాళ్ళకు కొద్దిగా శని ఇబ్బంది పెడితే ఈ సంవత్సరము ఏళ్ళనాడు శని, జన్మంలో శని ఉంది. శని
తీవ్రత అయిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. ఇది 12వ రాశి వాళ్ళకు అందరికీ. ఇంకా ఏదైనా ఎవరికైనా డౌట్ ఉంటే మీ రాశి ఏందా అందరితో దాదాపుగా అందరు తెలుసు. ఎవరి రాశి వాళ్ళకి దాదాపుగా 99% అందరికీ రాశి తెలుసు. అవునా? 12 రాశి వాళ్ళకు ఇది సంవత్సరం పంచాంగ శ్రవణం సమాప్తము. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో జంగమేశ్వర భగవానికి జై, భవానీ మాతాకి జై. మా ప్రజలందరికీ మంచి జరగాలని, అందరూ ఆయుష్ అందరికీ మంచిగా ఉండాలని, పశుపక్షాదులు అందరూ మంచిగా ఉండాలని, పంటలు మంచిగా పండాలని ప్రజలకు శుభాకాంక్షలు. అందరూ మంచిగా సంతోషంగా ఉండాలని, పంటలు గిట్టలు మంచిగా పండి మంచిగా సంతోషంగా చేసుకోవాలి. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్